హలో ఎవరివన్, వెల్కమ్ టు మ్యాథమెట్. ఈ సెషన్లో మనం 2018లో కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగినటువంటి అథమెటిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే నేను అన్నీ ఒకేసారి ఒకే సెషన్లో ఇవ్వకుండా, అంటే ఒకే వీడియోలో ఇవ్వకుండా కొద్దిగా కొన్ని క్వశ్చన్స్, ఒక 4 or 5 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. అయితే ఇందులో అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 4 క్వశ్చన్స్తో పాటు ఏదైనా ఒక క్వశ్చన్ నేను మీకు ఒక ఒక హోంవర్క్ లాగా మీకు ఇస్తాను. సో దాని ఆన్సర్ మీరు నాకు ఇవ్వండి, అంటే మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ నాకు చెప్పండి. అయితే ఇక్కడ మనం సో ఫస్ట్ ఇక్కడ మన కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇది మనకు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఇక్కడ. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ ఇది రేషియో అండ్ ప్రపోర్షన్, అదేవిధంగా ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి ప్రశ్న, రైట్? అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చదువుదాం. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ and the number of women in the bus is 1/3 of the number of men అన్నమాట, right? In the next stop B, 5 men got off the bus and 3 women got it, right? అయితే ఇక్కడ మనము ఫస్ట్ జనరల్గా ఆలోచించినాము. ఇప్పుడు కూడా మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేసేటప్పుడు క్వశ్చన్ మొత్తం పూర్తిగా చదవద్దండి. సో మనకి ఇచ్చినటువంటి డేటా ఒక లైన్లో మనకి ఏమి ఇచ్చాడు, సో దాన్ని సేమ్ అదే విధంగా ఒక మ్యాథమెటికల్ స్టెప్స్ ఫార్మాట్లో రాస్తారండి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఏ and the number of women in the bus is 1/3 of the number of men అన్నమాట, రైట్? సో ఏ అనే ప్రదేశం నుండి బయలుదేరిన ఒక బస్సు నందు గల మహిళల సంఖ్య అందులోని పురుషుల సంఖ్యలో 1/3 వంతు అన్నాడు. అంటే ఇక్కడ మనము దీని నుంచి డైరెక్ట్గా మనం మెన్కి ఉమెన్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదమ్మా, అంటే మెన్కి ఉమెన్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ మెన్కి ఉమెన్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో మెన్కి ఉమెన్కి రేషియో ఏమవుతుంది ఇప్పుడు డైరెక్ట్గా 3:1 అవుతుంది, రైట్? అయితే ఎప్పుడైతే మనకి ఇచ్చిన క్వశ్చన్లో రేషియో ఉందో మనల్ని ఏం అడిగారో ఒకసారి చెక్ చేద్దాం. జనరల్ అంటే మిగతా మధ్యలో ఏమైనా డేటా ఉందంటే పక్కన పెట్టండి. రేషియో మనకి ఇచ్చాడు కాబట్టి ఆ రేషియోకి సంబంధించి ఏమైనా క్వశ్చన్ మనల్ని అడిగాడు. సో ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. సో మనల్ని అడిగింది ఇక్కడ ఏమడిగాడు ఇక్కడ, దెన్ టోటల్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద బస్ వెన్ ద బస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ అన్నాడు, రైట్? ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఇది ఎప్పుడుదమ్మా, ఇది ఏదే కదా, అంటే ఏ ఆ బస్ అనేది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, ఏ అనే ప్లేస్ నుంచి. అప్పుడు మెన్కి ఉమెన్కి రేషియో మన దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఏ రేషియో అయితే మనకి ఇచ్చాడో ఆ రేషియోకి సంబంధించినటువంటి క్వశ్చన్, అంటే దాన్ని వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. సో అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్, అంటే ఆప్షన్ వెరిఫికేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఇక్కడ ఉంది అని, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి మెన్కి ఉమెన్కి రేషియో ఇచ్చాడమ్మా. సో మెన్కి ఉమెన్కి రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ, 3:1 అన్నాడు. 3:1 అన్నాడు. మనం అడిగింది టోటల్ కదా. ఇప్పుడు మన రేషియోలో టోటల్ ఎంత ఉంది ఇక్కడ, 4 పార్ట్సే కదమ్మా, ఇవంతది 4. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 4తో డివైడ్ అయ్యేటువంటి ఆప్షన్ ఏదైనా ఉందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ 44, ఇది రావడానికి అవకాశం ఉంది, రైట్? సో అదేవిధంగా అన్ని చెక్ చేయండి. ఒకటే అయింది కానీ చెప్పండి డైరెక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే రిమైనింగ్ రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి, రైట్? సో ఇక్కడ 33 4తో డివైడ్ కాదు, 22 4తో డివైడ్ కాదు, 11 4తో డివైడ్ కాదు. సో మనకున్న ఒకటే ఒక ఆప్షన్ పోతుంది కాబట్టి ఏంది మన ఆన్సర్ ఇక్కడ 44, రైట్? అయితే ఇది మనల్ని 2018లో అడిగింది. సో మేబీ ఇప్పుడు అదే ఫార్మాట్లో మన క్వశ్చన్ వచ్చి అదే విధంగా మన ఎగ్జామ్ అడిగితే ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆప్షన్ వెరిఫికేషన్ లేకుండా ఇస్తున్నాడు. అంటే మ్యాక్సిమం మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ 4తో డివైడ్ అవుతాయి, ఒక్కటి మాత్రం పోదు. ఇలా ఇస్తున్నాడు, అంటే మనం 3ని ఎలిమినేట్ చేయాలి మళ్ళీ. సో అప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేస్తూ రావాలి. సో దానికంటే బెటర్ ఏంటంటే జనరల్గా ఆలోచించడం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం జనరల్గా ఆలోచిద్దాం, అంటే జనరల్గా చేద్దాం. ఇది మనకి చెక్ చేస్తాం ఫస్ట్, అంటే రేషియో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. అదృష్టం బాగుండేది అయితే క్లియర్, కాలేదు అనుకోండి మళ్ళీ ఏం చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ రేషియో మనకి ఇచ్చాడమ్మా. ఈ రేషియో నుంచి మనం ఏం చేస్తాం, వాల్యూస్లో కనుక్కుందాం, వాల్యూస్లోకి మారుద్దాం. సో 3x అవుతుంది, x అవుతుంది, అంతే కదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కావండి. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఇన్ ద నెక్స్ట్ స్టాప్ బి 5 men got off the bus and 3 women got in అన్నాడు. అంటే ఆ తర్వాత స్థానము బిలో ఆగినప్పుడు ఆ బస్సు నుండి 5 పురుషులు దిగి 3 స్త్రీలు ఎక్కారు అంటున్నాడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి పర్సన్స్ ఏమో దిగేసారు, అంటే మెన్ ఏమో బస్సులో లేరు, ఒక 5 మంది తగ్గిపోయారు, రైట్? ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తాం, మెన్ ఎంతమంది అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనం, ఈ 3xలో నుంచి ఒక 5 మంది వెళ్ళిపోయారు కాబట్టి -5 చేస్తున్నాం. నెక్స్ట్
ఉమెన్ ఎంతమంది ఉన్నారమ్మా, ఇంకొక 3 మెంబర్స్ యాడ్ అయ్యారు, అంతే కదమ్మా, 3 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ x+3 అని రాస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో బీలో ఉన్నప్పుడు ఇక్కడ బీలో మెన్కి ఉమెన్కి రేషియో మనకి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఇక్కడ 2 టైమ్స్ ఉండాలి అని చెప్తున్నాడు. అంటే దీని నుంచి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ 3x - 5 బై x+3 ఈక్వల్స్ టు డైరెక్ట్గా మనం 2/1 అని రాసుకోవచ్చు కదమ్మా, అంతే కదమ్మా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై అయింది. ఎందుకు రాస్తున్నాం మనం ఇక్కడ, ఎప్పుడైతే మనకు 5 మెంబర్స్ వెళ్ళిపోయి 3 మెంబర్స్ ఉమెన్ యాడ్ అయ్యారో అప్పుడు ఉమెన్కి రేషియో ఏమైపోయింది, ఇక్కడ 2:1 అయింది అన్నాడు. సో దీన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా దీనిలో రాసుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది, 1 × 3x, అంటే ఇదేమో 3x అవుతుంది, ఇదేమో -5 అవుతుంది, ఇదేమో 2x అవుతుంది, +6 అవుతుంది. 2 × x 2 × 3. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2x వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం అమ్మా, -5ని రైట్ సైడ్ తీసుకొద్దాం, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను వాల్యూ 3x - 2x 3x - 2x అవుతుంది కాబట్టి ఇదేమో x అవుతుంది, -5 వెళ్తే 6 + 5 అవుతుంది, అంటే 11 అవుతుంది, రైట్. మనల్ని అడిగింది ఏంది, టోటల్ ఎంతమంది ఉన్నారు, అంటే మెన్ ప్లస్ ఉమెన్ ఇద్దరు కలిపి కదా మనల్ని అడిగింది. అంటే ఏం రాస్తున్నాయి ఇక్కడ, 3x + x, అంటే దీని వాల్యూ ఏమైందమ్మా, ఇక్కడ 4x. మనకు కావాల్సింది 4 × x వాల్యూ ఎంత, 11, రైట్. 4 × 11 అంటే దీని ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఇక్కడ 44 అవుతుంది, రైట్. ఇది మనం జనరల్గా చేసేటువంటి విధానం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏదైనా ఇలా ఆప్షన్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది అంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి వేస్తాం, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి, రైట్. ఒకవేళ అలాంటి ఛాన్స్ లేదు అన్నప్పుడు మనం డైరెక్ట్ ఏం చేస్తాం, ఇక్కడ జనరల్గా ఆలోచించి ఆన్సర్ని ఫైనల్ వేస్తే వెళ్దాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగాడు. అయితే ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఆర్ టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రైట్. సో కాలము, దూరము, రైళ్ళు, పడవలు, ప్రవాహాలు, ఇవన్నీ కూడా ఒకటే టాపిక్, బేసిక్స్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన, ఇవన్నీ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్. అందులో ఉన్న ఒక ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, అక్కడ మనం అప్లై చేస్తుంది స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాన్ని కానీ మనం కానీ అప్లై చేయగలిగితే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది క్లియర్గా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు చూద్దాము. ఇక్కడ ఎ ట్రైన్ T1 traveling at 93 km/h crosses another train T2 whose length is half of the length of first train moving in opposite direction at 51 km/h in 24 seconds. ఒకటే సెంటెన్స్ ఎక్కువ ఇచ్చాడు. ఇందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ మనకి తెలుగులో చూడండి అమ్మ, 93 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు T1 దాని పొడవులో సగం పొడవుని కలిగి 51 km/h వేగంతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న, ఇది మనకి ఇంపార్టెంట్ అమ్మా, రైట్. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నటువంటి మరొక రైలు T2ని 24 సెకండ్లలో దాటగలదు. సో ఫస్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మొత్తం ఒకటే సెంటెన్స్ ఇచ్చాడు. అసలు మనల్ని ఏం అడుగుతున్నాడు, రైలు T1 ఒక వంతెనను దాటుటకు 1 నిమిషం 6 సెకండ్లు పట్టినచో ఆ వంతెన పొడవు అన్నాడు, రైట్. ఇఫ్ ద ట్రైన్ T1 passes a bridge in 1 minute and 6 seconds then the length of the bridge. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ మనకు రావాలి అంటే ఈ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు మనకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు తెలియదు, ఇక్కడ T1 యొక్క పొడవు మనకు తెలియాలి, అంటే దాని యొక్క పొడవు ఎంతుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటాను ఉపయోగించి T1 యొక్క లెంత్ ఎంతో ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏమేమి డేటా ఇచ్చారు చూద్దాం. T1 అనే ట్రైన్ ఉందని చెప్పాడు, T2 అనేటువంటి ఒక ట్రైన్ ఉంది అంటున్నాడు. ఈ T1 అనే ట్రైన్ యొక్క స్పీడ్ మనకి ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు, 93 km/h అని చెప్పాడు. ఈ T2 అనే దాని యొక్క స్పీడ్ కూడా మనకి ఇచ్చాడు. దీని యొక్క స్పీడ్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 51 km/h అని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నాయి, రైట్. సో ఈ 2 ట్రైన్స్ కూడా మనకి ఎలా అవుతున్నాయంటే మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకా మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ దీని యొక్క లెంత్, T1 యొక్క లెంత్ మనకు తెలియదు, సో నేను దీన్ని D అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ T2 యొక్క లెంత్ మనకి ఏమవుతుంది, ఇందులో హాఫ్ అవుతుంది, అంతేగా, ఇందులో సగం, అంటే Dలో సగం, D/2. ఎందుకని ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు T2 హూజ్ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్, దాని పొడవులో సగం పొడవు అంటున్నాడు, రైట్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఏం చేద్దాం అంటే, ఎంత టైంలో క్రాస్ చేసింది, ఇప్పుడు ఇక్కడ 24 సెకండ్స్. ఇప్పుడు మనం స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అప్లై చేద్దాం. ఇప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఆ స్పీడ్స్ ఏమవ్వాలి, మనకి ఇక్కడ యాడ్ అవ్వాలి, రైట్. ఇప్పుడు 93 + ఒక 51, రైట్. 93
3 ప్లస్ ఒక 51. ఎందుకని? రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి. సో స్పీడ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై 2 కదమ్మా. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఇక్కడ? ఇదేమో d, రైట్, ఇంకోటి ఏమో d/2, రైట్, బై ఎంత టైంలో క్రాస్ చేస్తుంది ఇక్కడ? 24 సెకండ్స్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టైం ఏమో సెకండ్స్లో ఉందమ్మా, డిస్టెన్స్ కూడా మీటర్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం అడిగింది కూడా మీటర్లో ఉంది. సో ఆల్వేస్ మనకి ఇక్కడ టైం మనకి సెకండ్స్లో ఉందంటే డిస్టెన్స్ ఖచ్చితంగా మీటర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది డిస్టెన్స్ మీటర్లో ఉండి టైం సెకండ్స్లో ఉందంటే మనకు వచ్చే యూనిట్స్ ఏమవుతాయమ్మా? మీటర్ పర్ సెకండ్ అవుతుంది కదా. అంటే ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది, ఇదేమో సెకండ్స్లో ఉంది. అంటే మనకు వచ్చే యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ? మీటర్ పర్ సెకండ్ అవుతుంది, రైట్. కానీ ఇదేంది? ఇది 93 km/h. ఇదేంది? ఇది 51 km/h. అంటే ఇప్పుడు ఈ km/h మనం ఏం చేయాలి? ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ అమ్మ, రైట్. సో 5/18. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చమ్మా? ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి, 93 ప్లస్ ఒక 51 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 144 అవుతుంది, ఇంటూ 5/18 అవుతుంది, ఈక్వల్స్ టు d ప్లస్ d/2 అంటే దీని వాల్యూ ఏందమ్మా? 3d/2 అవుతుంది, బై అదేవిధంగా దీన్ని ఏం రాయొచ్చు ఇక్కడ? 24, రైట్. 18తో ఇప్పుడు మనకి ఇది ఎన్ టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా? 8 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో 8 into 5 అంటే దీని వాల్యూ ఏమైంది ఇక్కడ? 40 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3తో మనకి ఎన్ టైమ్స్ వెళ్ళిపోతుంది? ఇక్కడ 8 టైమ్స్. ఇప్పుడు 2 వాల్యూ మనం డినామినేటర్ తీసుకొచ్చాం అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? d/2 into 8 అంటే 16. ఇప్పుడు ఈ 16 అనేది మనకి రైట్ సైడ్ వెళ్ళింది, లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకుంటాం. అప్పుడు d ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ? 40 into 16 అవుతుంది. అంటే దీని వాల్యూ 640 మీటర్స్ అవుతుంది, రైట్. 640 మీటర్స్. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? ఇక్కడ బ్రిడ్జ్ యొక్క లెంత్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఆ కేసులోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా అప్లై అయ్యండి అమ్మ. స్పీడ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎవరు క్రాస్ చేస్తున్నారు బ్రిడ్జ్ని? ఇక్కడ T1. అప్పుడు ఆ T1 ట్రైన్ యొక్క స్పీడ్ ఏముంది ఇక్కడ? 93 km/hలో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా నేను ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో చేంజ్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు డిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక రైలు అనేది బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నప్పుడు డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా? ట్రైన్ యొక్క లెంత్ రావాలి ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ రావాలి. ట్రైన్ యొక్క లెంత్ ఇప్పుడే మనం కనుక్కున్నాం, ఎంతది? 640. బ్రిడ్జ్ యొక్క లెంత్ మనకు తెలియదు కాబట్టి సో దాన్ని అలాగే వదిలేస్తాం, బ్రిడ్జ్ యొక్క లెంత్. సో బై ఎంత సెకండ్స్లో క్రాస్ చేస్తుందని ఇప్పుడు ఇక్కడ 1 minute 6 seconds అమ్మ. 1 నిమిషము 6 సెకండ్లు. 1 నిమిషం 6 సెకండ్లు అంటే దాన్ని మనం డైరెక్ట్గా 66 సెకండ్లుగా రాసుకోవచ్చు కదమ్మా. అంటే ఇక్కడ మనకి ఏమైపోయింది? ఇక్కడ 66, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇది 3తో ఒక 6 టైమ్స్ వెళ్ళిపోతుంది, ఇది 3తో ఒక 31 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా, 6తో మళ్ళీ ఇది ఒక 11 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము 31 into 5 అన్నప్పుడు దీని వాల్యూ 155 అవుతుంది. 155 into 11 అన్నప్పుడు దీని వాల్యూ మనకి 1705 అవుతుంది, రైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ 1705 ఈక్వల్ టు డైరెక్ట్గా ఏం చేయొచ్చమ్మా? 640 ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ రాయొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ బ్రిడ్జ్ యొక్క లెంత్ అంటే ఏమవుతుంది? ఇక్కడ 1705 మైనస్ 640 అవుతుంది. సో 1705 మైనస్ 640 అంటే దీని వాల్యూ ఏమైపోతుంది? ఇక్కడ 1065 ఏంటివి? మీటర్స్, రైట్. సో అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇక్కడ థర్డ్. ఇది మనము చెప్పడానికి కొద్దిగా లేట్, అంటే చిన్న చిన్న పాయింట్స్గా మనం చెప్పుకుంటూ వస్తాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుందండి. సో లెందీగా ఉందని ఆలోచించదు, ఎందుకంటే డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా ఉంటాయని మనం చెప్పలేము. ఖచ్చితంగా మనకు కొన్ని క్వశ్చన్స్ మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ కష్టంగా అంటే ఎక్కువ టైమే పడుతుంది. బట్ ఆ ఎక్కువ టైం ఏంటంటే క్యాలిక్యులేషన్ని ఎక్కువ మనం తగ్గించాలి. నిజమైన షార్ట్ కట్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్ తగ్గించడం. ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్ చేస్తాము, అన్నెసరీ స్టెప్స్ని అవాయిడ్ చేస్తాం. అలా అన్నెసరీ స్టెప్స్ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మనకి ట్రైన్స్ సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ a train 476 meters long crosses a pole in 14 seconds చెప్పడము. అయితే మనము ఏదైనా ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని క్రాస్ చేస్తుంది, ఏదైనా ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ దాని లెంత్ అదే క్రాస్ చేస్తుందని మనం జనరల్గా చెప్పుకుంటూ వస్తాం, ఎందుకంటే ఇక్కడ మన పర్సన్ కానీ పోల్ కానీ ఎలాంటి లెంత్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఆ ట్రైన్ యొక్క లెంత్ అదే క్రాస్ చేస్తున్నట్టుగా మనము సింబాలిక్గా చెప్పుకుంటూ వస్తాము. అయితే ఇక్కడ
476 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఆ ట్రైన్ అనేది ఒక పోల్ని 14 సెకండ్లో క్రాస్ చేస్తుంది అన్నది. ఈ లైన్ చూడగానే మనం డైరెక్ట్గా మనం ఒక వాల్యూ కనుక్కోవచ్చు. ఎవరి వాల్యూ అది? ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ దీని నుంచి నేను డైరెక్ట్గా ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎందుకని? ఆ లైన్ చదవగానే మనం డైరెక్ట్గా కనుక్కునేది రైలు యొక్క వేగాన్ని కనుక్కోవచ్చు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కాబట్టి డిస్టెన్స్ ఏముంది ఇక్కడ? 476 అవుతుంది. అది పోల్ని క్రాస్ చేస్తుంది కాబట్టి పోల్ యొక్క లెంత్ అనేది 0 అవుతుంది, రైట్? దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఎంత టైంలో క్రాస్ చేస్తుందమ్మా? అది 14 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా 14తో మనకి ఇది ఒక 3 టైమ్స్ అమ్మ 42 అవుతుంది, 5 క్యారీ అవుతుంది, 56 అంటే మళ్ళీ 14తో ఒక 4 టైమ్స్. అంటే ఇప్పుడు మనకి ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఏమైంది ఇక్కడ? 34 మీటర్ సెకండ్, రైట్? అంటే ఈ లైన్ నుంచి డైరెక్ట్గా మనం ట్రైన్ యొక్క వేగాన్ని కనుక్కున్నాం. నెక్స్ట్, a person takes 7 minutes and 5 seconds to cross a platform whose length is equal to distance covered by the train in 20 seconds అంటున్నాడు, రైట్? అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇక్కడ అతను? ఆ రైలు అనేది 20 సెకండ్లలో ప్రయాణించగల దూరమునకు సమానమైన పొడవు గల ప్లాట్ఫామ్ని ఒక వ్యక్తి 7 నిమిషాల 5 సెకండ్లో దాటి వెళ్ళగలడు అని చెప్తున్నాడు, రైట్? అంటే ఇక్కడ మనం ఫస్ట్ కనుక్కోవాల్సిన ఇక్కడ ఏంటంటే అమ్మ, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ మనం కనుక్కోవాలి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనము ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎలా వస్తుంది? ఆ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ని అతను మనకి ఒకదానికి ఈక్వల్ చేశాడు, అంటే ప్లాట్ఫామ్ యొక్క పొడవు దేనికి సమానం చేసిన ఆయన? ట్రైన్ అనేది 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణిస్తుందో. ఇక్కడ కూడా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటమ్మా? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమే కదా. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమే కదా. సో అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన దూరం. దూరం ఎలా వస్తుంది ఇక్కడ? స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? ట్రైన్ స్పీడ్ ఎంత ఉందమ్మా? 34. ఈ ట్రైన్ అనేది 20 సెకండ్స్లో, అంటే టైం ఇచ్చాడు 20 సెకండ్స్ అని ఇచ్చాడు. సో అప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ అయిందంటే మనం ఏం చెప్తాం ఇక్కడ? 680 మీటర్స్ డిస్టెన్స్ని ఇది కవర్ చేస్తుంది అంటాం. అప్పుడు ఆ 680 మీటర్స్ డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుందంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది, రైట్? సో అయితే ఇప్పుడు మనకేమని ఇచ్చాడు ఇక్కడ? మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు ఇక్కడ మనకి? సో ఆ పర్సన్ మనకి ఆ ప్లాట్ఫామ్ని 7 minutes 5 secondsలో కానీ క్రాస్ చేస్తే ఆ పర్సన్ యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి, అది కూడా మీటర్ పర్ సెకండ్లో చెప్పండి అన్నాడు, రైట్? సో అప్పుడు అంటే ఆ వ్యక్తి కానీ 7 నిమిషాల 5 సెకండ్లో కానీ ఆ ప్లాట్ఫామ్ కానీ దాటితే ఆ వ్యక్తి యొక్క వేగం ఎంత అన్నాడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ పర్సన్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కదా. సో స్పీడ్ తెలియదు కాబట్టి ఆ స్పీడ్ని అలాగే ఉంచేద్దాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ పర్సన్ యొక్క స్పీడ్ నాకు తెలీదు. సో పర్సన్ యొక్క స్పీడ్ అదే మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఏదమ్మా మనం అడిగింది ఇక్కడ? స్పీడ్ అంటే ఏంది ఇక్కడ? డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ ఇక్కడ? ప్లాట్ఫామ్ యొక్క లెంతే కదా. సో 680 మీటర్స్. ఈ డిస్టెన్స్ని అతను ఇప్పుడు ఎంత టైంలో పోతున్నాడు ఇక్కడ? 7 నిమిషాల 5 సెకండ్లు అన్నాడు. 7 నిమిషాల 5 సెకండ్లు అంటే మొత్తం 425 సెకండ్లే కదమ్మా. దీని టోటల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 425 సెకండ్. ఎందుకని? నిమిషానికి 60 సెకండ్లు, 7 నిమిషాలు 420 సెకండ్లు, ఒక 5 సెకండ్లు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తాం, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ? 680/425 ఇది చేసినప్పుడు మనకి ఎవరి వాల్యూ వస్తుంది ఇక్కడ? డైరెక్ట్గా పర్సన్ యొక్క స్పీడ్ వస్తుంది. మనకు వచ్చేది కూడా చూడండి, ఇది మీటర్లో ఉంది, అంటే డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది. సో డిస్టెన్స్ అనేది 680 మీటర్లు, 425 సెకండ్లలో ఉంది. అంటే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో మనం అడిగింది కూడా మీటర్ పర్ సెకండే కాబట్టి ఇక మనం దాన్ని దేనిలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్గా డివైడ్ చేద్దాం. 5తో పోతుంది కాబట్టి ఇది 5తో ఒక 8 టైమ్స్, అండ్ అగైన్ మళ్ళీ 5తో ఒక 5 టైమ్స్, మళ్ళీ 5 1s వెళ్ళిపోతుందమ్మా. సో 15 అవుతుంది, 5 3s 15 అవుతుంది, 5తో ఒక 6 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇది 5తో పోదు. సో ఇలాంటి సందర్భంలో మనం ఒకటి చెక్ చేయండి అమ్మా. ఇప్పుడు ఇది మనకు 5తో ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది? 85 అనేది. సో 85 అనేది 5తో 17 టైమ్స్ పోతుంది, రైట్? అంటే ఈ 136 కూడా ఇప్పుడు 17తో పోతుంది అని అర్థం. కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి దేంతో పోతుందో మనం చెక్ చేసుకున్నప్పుడు ఇలాంటి లాజిక్స్ అప్లై అయ్యండి. 85 అనేది మనకు 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 17 టైమ్స్. బట్ 136 5తో పోదు, అంటే ఇది 17తో పోతుంది కాబట్టి ఇది కూడా 17తో పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం అప్లై చేస్తే క్యాలిక్యులేషన్ ఈజీగా చేస్తూ రావచ్చు, రైట్? ఇప్పుడు నేను డైరెక్ట్ దీన్ని 17తో ఇది ఒక 5 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. అదేవిధంగా ఇది 17తో ఇది ఒక 8 టైమ్స్ వెళ్ళిపోతుంది, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది ఇక్కడ? 8/5 వచ్చింది. సో 8/5 అంటే 5తో ఒక 1 టైం వెళ్ళిపోతుంది.
3 క్యారీ అవుతుంది. పాయింట్ తీసుకుందాం 0 అవుతుంది. 5తో ఒక 6 టైమ్స్. ఇప్పుడు ఇతను ఒక పర్సన్ యొక్క స్పీడ్ దేంట్లో అడిగాడు మనల్ని? మీటర్ పర్ సెకండ్ అడిగాడు. సో అంటే మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ? 1.6 మీటర్ పర్ సెకండ్. సో అంటే మన ఆన్సర్ వచ్చి ఇక్కడ థర్డ్ వన్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్ అమ్మ. సో ఇది కూడా మనకి బేసిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది రెగ్యులర్గా ఈ మధ్య జరిగినటువంటి చాలా చాలా కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా ఈ క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక బేసిక్ క్వశ్చన్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని క్వశ్చన్ చేస్తున్నాం మనం. సో బేసిక్ క్వశ్చన్ దీనికి సంబంధించింది రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్ చేసాము. అందులో కూడా ఈ క్వశ్చన్ మనం ఉంది. సో ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అందులో ఉన్న సేమ్ మోడల్ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మ ఈ క్వశ్చన్స్, రైట్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకొస్తున్నామా, చిన్న లాజిక్ ఒకటే చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చూడడానికి మనకు కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది చదువుతున్నప్పుడు కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం, రైట్? ఇక్కడ సమ్ సిటీ బసెస్ స్టార్ట్స్ from a bus station with a speed of 20 km/h at intervals of 10 minutes, right? And moving on a straight road in the same direction. If a person is walking towards the bus station on the same road, meets the bus at intervals of 8 minutes, then his speed is, right? సో ఒక బస్ స్టేషన్ నుండి కొన్ని సిటీ బస్సులు తిన్నగా ఉన్న రహదారిపై ఒకే దిశలో 10 నిమిషాల అంతరంలో గంటకి 20 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతున్నాయి. అదే రహదారిపై బస్ స్టేషన్ వైపునకు నడిచి వెళ్ళే ఒక వ్యక్తికి ఆ బస్సులు 8 నిమిషాల అంతరంలో ఎదురుపడుతుంటే అతని వేగం ఎంతో కనుక్కోండి అంటున్నాడు, రైట్? ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా ఆలోచిద్దామా, ఇక్కడ నుంచి బస్సెస్ బయలుదేరుతున్నాయి అనుకుందాం. అంటే ఇక్కడ బస్ స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి. ఏదో ఒక సర్టన్ పాయింట్ నుంచి ఒక పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నట్టే మనకి ఆ బస్సెస్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఫస్ట్ బస్ అతన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఎంత టైంలో? 8 మినిట్స్కి అతను ఆ బస్ కనపడింది, రైట్? అంటే 8 మినిట్స్కి ఆ బస్ అనేది ఫస్ట్ బస్ అతన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? మళ్ళీ ఇక్కడ ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 10 మినిట్స్కి ఈ బస్సు రావాలి, అంతేనా? సో ఇక్కడ మనకి అంటే ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత 10 మినిట్స్కి ఇంకో బస్సు స్టార్ట్ అవుతుంది, సెకండ్ బస్ అనేది. ఆ బస్సు కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు? అది ఆ పర్సన్ని మళ్ళీ 8 మినిట్స్ తేడాతో మళ్ళీ అతను ఏం చేస్తుంది, అక్కడ మీట్ అవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు జనరల్గా దీని అర్థం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఒక బస్సు ట్రావెల్ చేస్తున్నప్పుడు సెకండ్ బస్సు కూడా అతన్ని మీట్ అవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 మినిట్స్ వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ బస్ క్రాస్ అయిన తర్వాత 2 మినిట్స్కి ఈ బస్సు స్టార్ట్ అయింది, అంతేనా? సో అంటే ఇప్పుడు ఈ 2 మినిట్స్కి ఈ బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఇతన్ని క్రాస్ చేసింది. ఇప్పుడు వీరిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు కదా, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. ఈ బస్సు ఏమో ఇతన్ని 8 నిమిషాల అంతరంలో దాటుతుందని గమనిస్తున్నాడు. ఇక్కడ ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకున్నాము, బస్సు మనకి ఎంత టైంలో ఇక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ అంటే ఇంత గ్యాప్తో వస్తుంది, ఇక్కడ 10 నిమిషాలు, రైట్? ఇతన్ని ఎంత టైంతో క్రాస్ చేస్తుంది, ఇక్కడ 8 నిమిషాలు, రైట్? మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ 2 నిమిషాలు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ 2 నిమిషాలలో బస్ అనేది ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది, రైట్? సో డిస్టెన్స్ కవర్డ్ బై బస్ ఇన్ 2 మినిట్స్. ఇది మనకి ఏమవుతుందంటే అమ్మ, డిస్టెన్స్ కవర్డ్ బై పర్సన్ ఇన్ 8 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, రైట్? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదమ్మా, ఎందుకు మనకి ఇవి రెండు మనం ఈక్వల్ చేస్తున్నాము ఇక్కడ, రైట్? ఎందుకు మనం ఇవి రెండు ఈక్వల్ చేస్తున్నాము, ఎందుకు మనం 2 మినిట్స్ అక్కడ ఎందుకు తీసుకుంటున్నాము, పర్సన్ 8 మినిట్స్ ఎందుకు తీసుకుంటున్నాము అనేది నేను స్పెషల్గా ఈ ఒక్క క్వశ్చన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో చేస్తాను. ఎందుకు మనకి అక్కడ బస్కి ఇవన్నీ కూడా ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి మనకు అక్కడ నీట్గా అర్థమవుతాయి. అంటే ఆ కాన్సెప్ట్ నేను మీకు క్లియర్గా ఒక వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది, రైట్? ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా? స్పీడ్ ఇంటూ టైమే కదా. ఎందుకంటే మనకు తెలిసిన ఫార్ములా ఒకటే, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఈ సందర్భంలో మనకి డిస్టెన్స్ ఈక్వల్ అయింది కాబట్టి డిస్టెన్స్ అంటే ఎవరు ఇక్కడ? స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు బస్ యొక్క స్పీడ్ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా? 20 km/h. ఎంత టైం అని ఇచ్చాడు ఇక్కడ? 2 మినిట్స్ కదమ్మా, 2 మినిట్స్. సో 2 మినిట్స్ ఇదేమో km/hలో ఉంది, ఇది మినిట్స్లో ఉంది, కానీ ఇది కూడా ఎలా ఉండాలి?
అవర్స్లో ఉండాలి. అందుకని గంటల్లో రావాలి కాబట్టి మినిట్స్ని మనం గంటల్లోకి మార్చుతున్నాము. 2/60 ఈక్వల్స్ టు డిస్టెన్స్ కవర్డ్ బై ఎ పర్సన్. ఇతను పర్సన్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కాబట్టి పర్సన్ యొక్క స్పీడ్ నేను ఎస్ అని అనుకుంటున్నానమ్మా. అతను ఎంత సమయం ట్రావెల్ చేస్తున్నాడు ఇక్కడ 8 నిమిషాలు. ఈ 8 నిమిషాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే గంటల్లోకి మారుద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 60 వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి 60 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్, ఇది స్పీడ్ అమ్మా, స్పీడ్ వాల్యూ మనకు తెలియదు. సో ఇప్పుడు డైరెక్ట్గా 4తో ఇది ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, 4తో ఒక 5 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇక్కడ స్పీడ్. ఎవరి స్పీడ్ అది? పర్సన్ యొక్క స్పీడ్, అంటే అతని యొక్క వేగం. ఆ వేగం అనేది మనకి ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనకి 5 కదమ్మా, అంటే ఇదేంటిది 5 km/h, రైట్? మనం అడిగింది కూడా కిలోమీటర్లు మరియు గంటల్లోనే కదమ్మా, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ వన్కి ఈక్వల్ అవుతుంది, రైట్? ఇక్కడ మీరు రాసుకున్నప్పుడు తెలుగులో ఏం రాస్తారంటే అమ్మ, తెలుగు రాసేటప్పుడు 2 నిమిషాల దూరం, అంటే 2 నిమిషాల సమయంలో బస్సు ప్రయాణించిన దూరం అనేది 8 నిమిషాల సమయంలో వ్యక్తి ప్రయాణించినటువంటి దూరానికి సమానం అవుతుంది, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 2 నిమిషాల దూరంలో బస్సు ప్రయాణించిన దూరం అనేది 8 నిమిషాల సమయంలో వ్యక్తి ప్రయాణించినటువంటి దూరానికి సమానం అవుతుంది. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు అలా సమానం అవుతుంది నేను డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అందులో మీకు ఒక క్లారిటీ వస్తుంది, రైట్? సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 5. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్ చాలా చాలా సందర్భాలు అడిగాడు. టెట్ పరంగా కూడా ఈ క్వశ్చన్ అడుగున్నాడు ఆల్రెడీ మనకి. సో స్కూల్ వచ్చిన వాళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ, రైట్? రైట్, ఇవి మనకి ఇప్పుడు ఇక్కడ మనకి అంటే ఈ 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ చేసాం, రైట్? 1 2 3 4, రైట్? సో ఈ 4 క్వశ్చన్స్ మనకి కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగాము ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేద్దాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్వశ్చన్ మన దగ్గర ఉందో ఈ క్వశ్చన్ నేను మీకు జస్ట్ ఒక ప్రాక్టీస్గా ఇస్తున్నాను. సో దీని ఆన్సర్ ఏదైతే ఉందో దీని ఆన్సర్ని మీరు నాకు కమెంట్స్ రూపంలో నాకు ఇవ్వండి. సో ట్రై చేయండి, దాని ఆన్సర్ నాకు ఇవ్వండి, రైట్? సో అయితే నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉందాం. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఉందంటే నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్, అంటే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్ సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈ వీడియోస్లో మన ఛానల్ ద్వారా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దానిపైన మనం దృష్టి పెట్టాలి. నేను మీకు ఆ క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా మన ఛానల్ ద్వారా నేను మీకు ఇక్కడ అందిస్తాను, రైట్? సో మీకు అందుకని మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, వచ్చినటువంటి ఆన్సర్స్ నా కమెంట్స్లో ఇవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు నా కమెంట్స్లో ఎంటర్ చేయండి. సో నేను నెక్స్ట్ డెఫినెట్గా ఆ వీడియో పైన నేను కమెంట్ ఇస్తాను. ఆ కమెంట్స్ పైన మీరు ఏమైతే క్వశ్చన్ నాకు ఇచ్చారో ఆ క్వశ్చన్ పైన కూడా నేను ఒక వీడియో చేసి నేను మీకు అందించడం జరుగుతుంది, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.